అందరికీ నమస్కారం అండి. ఏపీ హైకోర్టు నుంచి మనకొక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఆహ్, ఇప్పుడు మనం apHC.gov.in ఏపీ హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అండి ఇది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, ఇందులో చూసినట్లయితే ఈ వెబ్‌సైట్ అనేది మళ్ళీ నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను చూడండి. సో, దిస్ ఈస్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి, అమరావతి. సో, ఇక్కడ రీసెంట్‌గా మనం నోటిఫికేషన్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఎస్టాబ్లిష్మెంట్ సెషన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్స్ ఇన్ హైకోర్ట్. ఓకేనా? ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇందులోనే జనరల్ లింక్స్ ఉన్నాయి. వెయిట్ ఒక్క నిమిషం అండి. సో, ఇందులోనే ఇప్పుడు జనరల్ లింక్స్ ఉన్నాయండి. ఇది ఓపెన్ చేసినా సరే ఉంది. ద రిక్వెస్టెడ్ వెబ్ సోర్స్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఆన్ యువర్ బ్రౌజర్. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్రౌజర్ అనేది సపోర్ట్ చేయట్లేదండి. ఇట్స్ ఓకే. సో, ఇక్కడ ఓపెన్ చేసినా మీకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. క్లిక్ హియర్ టు రిఫర్ నోటిఫికేషన్స్లోకి క్లిక్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు. దీని యొక్క స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 30 మార్చ్ 2026 10 AM నుంచి, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 19th ఏప్రిల్ 2026 11:55 PM వరకు అండి. సో, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దయచేసి అప్లై చేసుకోండి. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి. మన ఏపీలోనే మనం జాబ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, 30th అంటే ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. మార్నింగ్ 10 AM నుంచి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఓన్లీ 20 days. ఏ నోటిఫికేషన్ అయినా మ్యాక్సిమం 20 days ఇస్తారండి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవటానికి. సో, లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th ఏప్రిల్ 2026 11:55 PM వరకు ఉంది. సో, ఈ నోటిఫికేషన్ అయితే నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో, ఇది ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకు వస్తే ఇదిగోండి, ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. 23/3/2026 రిలీజ్ అయిందండి ఈ నోటిఫికేషన్. ఓకేనా? సో, దీన్ని ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే నాకు ఇది ఓపెన్ అయిందనమాట. సో, ఇది వచ్చేసరికి మనకి ఏపీ హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ యొక్క నెంబర్ వచ్చేసరికి 1/2026 అండి. డేట్ వచ్చేసరికి 20 మార్చ్ 2026 అనమాట. సో, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ద పోస్ట్స్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రరీరియన్ గ్రేడ్ 2, యూడీ, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది సర్వీస్ రూల్స్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2025 టు బి ఫిల్డ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఓకేనా అండి? సో, ద ఆన్లైన్ అప్లికేషన్ portal will be available on High Court official website from 30 March 2026 to 19th April 2026. నేను ఆల్రెడీ మీకు అది ఓపెన్ చేసి చూపించానండి ఇప్పుడే లింక్. సో, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ రోజు నుంచి అప్లికేషన్ ఓపెన్ అయిందండి. సో, మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలాగా ఫిల్ చేయాలి అనేది కూడా వీడియో కావాలంటే నేను ఇంకో వీడియో చేస్తానండి. నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఎలా ఫిల్అప్ చేయాలి, ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది మీకు ఏమైనా డేటా కావాలనుకుంటే నాకు ఇక్కడ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను డీటెయిల్డ్గా వీడియో చేస్తానండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది. సో, దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th ఏప్రిల్ 2026 అండి. ఓకే. సో, దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి apHC.gov.in. అందులోనే మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తుంది. సో, వేకెన్సీ యొక్క ఖాళీలు అనేవి వివరాలు చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి సెక్షన్ ఆఫీసర్స్ అండి. ఓకేనా? సెక్షన్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి 5 ఉన్నాయండి. 5 పోస్టులు కూడా స్కేల్ ఆఫ్ పే 57,100 to 1,47,760 రూపీస్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఏడబ్ల్యూ స్కేల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఏడబ్ల్యూలు ఉంటారు కదండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళ స్కేల్. నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ వచ్చేసరికి ఒక పోస్ట్ ఉందండి. దాని స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 44,570 నుంచి 1,27,480 వరకు ఉందండి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ 31 పోస్టులు ఉన్నాయండి. దాని యొక్క స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 40,970 నుంచి 1,24,380 అండి. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రరియన్ వచ్చేసరికి 1 పోస్ట్ ఉందండి. దాని యొక్క స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 40,970 నుంచి 1,24,380. మీరు కనుక నా లాస్ట్ వీడియో చూసినట్టయితే లైబ్రరీన్ మీద ఇలాంటి వాటిలో చాలా పోస్టులు ఉన్నాయి, మిగిలిపోతున్నాయి. చాలా తక్కువ మంది కాంపీట్ అవుతున్నారు. సో, నేను అది ఎవరైతే
ఖాళీగా ఉంటారో వాళ్ళు ప్యారలల్గా లైబ్రరీని కోర్స్ చేసుకోమని నేను సజెస్ట్ చేశాను లాస్ట్ వీడియోస్లో. సో ఇది చూసారు, ఇక్కడ కూడా ఒక పోస్ట్ పడింది. ఒక పోస్ట్ అని తక్కువ అంచనా వేయకుండా ఒక పోస్ట్ ఫిల్ చేయడానికి కూడా జనాలు ఉండట్లేదు లైబ్రరీయన్ పోస్టులు. సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీయన్ గ్రేడ్ 2 అండి. ఇది వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ దీని ఒక స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 35,570 నుంచి 1,09,910. నెక్స్ట్ యూడి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి 7 పోస్ట్స్ ఉన్నాయి. 34,580 to 1,27,480 అండి స్కేల్ ఆఫ్ పే. నెక్స్ట్ అసిస్టెంట్ పోస్టులు 78 ఉన్నాయండి. ఓకేనా, అసిస్టెంట్ పోస్ట్ ఆర్ 78. స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 25,220 నుంచి 80,910 వరకు ఉంది. నెక్స్ట్ ఎగ్జామినర్ వచ్చేసరికి 27 పోస్ట్స్ ఉన్నాయి. స్కేల్ ఆఫ్ పే 25,220 నుంచి 80,910 వరకు ఉంది. నెక్స్ట్ టైపిస్ట్ వచ్చి 44 ఉన్నాయి. 25,220 to 80,910. నెక్స్ట్ కాపీయిస్ట్ వచ్చి 34 ఉన్నాయి. 25,220 to 80,910. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 50 పోస్టులు ఉన్నాయండి. 50. స్కేల్ ఆఫ్ పే వచ్చి 25,220 to 80,910. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది. దీని యొక్క స్కేల్ ఆఫ్ పే వచ్చి 25,220 to 80,910. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్లు అండి, 20 పోస్టులు ఉన్నాయి. దీని యొక్క స్కేల్ ఆఫ్ పే వచ్చి 20,000 నుంచి 61,960 రూపాయల వరకు ఉంది. సో టోటల్గా వచ్చేసరికి మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 300 వేకెన్సీస్ పడినాయండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. లాస్ట్ టైం కూడా అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్టులు పడ్డాయండి, లైక్ ఒక 3 years బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు కూడా ఇన్ని పోస్టులే పడినాయి. మళ్ళీ ఇంత రిక్రూట్మెంట్ అనేది మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అండి ఇది. సో టోటల్గా 300 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు బ్రేకప్ అంటే క్యాస్ట్ వైజ్గా బ్రేకప్ వేకెన్సీస్ అనేది మనం ఇక్కడ చూద్దామండి. బ్రేకప్ వేకెన్సీస్లో సో సెక్షన్ ఆఫీసర్స్ వచ్చి టోటల్గా వచ్చేసరికి మనకి 5 పోస్టులు ఉన్నాయి అన్నాం కదా. అందులో మనకి 3 వచ్చి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్కి ఉంది, ఒకటి వచ్చేసరికి బీసీబీ రిజర్వేషన్లో ఉందండి. ఒకటి బీసీబీ వాళ్ళకి సెక్షన్ ఆఫీసర్స్ వచ్చేసరికి రిజర్వేషన్లో ఉంది. నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ వచ్చేసరికి ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ 12 పోస్టులు ఉన్నాయి. అందులో ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయి, బీసీఏ 2, B2, C1, D2, బీసీఈ 1 ఉంది. నెక్స్ట్ ఎస్సీలో గ్రూప్ 1 అంట. ఎస్సీ వర్గీకరణ జరిగింది కదండి, మీలో కనుక గమనించినట్లయితే ఎస్సీలో కూడా డివిజన్స్ జరిగాయి. బీసీలానే బీసీఏ బీసీడీ లాగా ఎస్సీలో కూడా 1, 2, 3 గ్రూప్స్గా సబ్ డివిజన్స్ జరిగాయి. సో ఎస్సీ గ్రూప్స్లో గ్రూప్ 1కి ఒక పోస్ట్ ఉంది, గ్రూప్ 2కి 2 పోస్ట్స్, గ్రూప్ 3కి 2 పోస్టులు, మొత్తం కూడా 5 పోస్టులు ఎస్సీ వర్గీకరణలో ఉన్నాయండి. ఎస్టీలో 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 31 పోస్టులు ఉన్నాయండి. ఓకేనా. పీడబ్ల్యూడీ వాళ్ళలో కేటగిరీలో ఈఎస్ఎంకి 2 పోస్టులు ఉన్నాయి, ఎంఎస్పీకి 1 పోస్ట్ ఉంది. పై దాంట్లో సెక్షన్ ఆఫీసర్లో ఇక్కడ చూసినట్లయితే బీసీబీకి 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇవి కాకుండా పీడబ్ల్యూబీడీలో ఏకి 1 ఉంది, ఈఎస్ఎంకి 1 ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ చెప్పేసాం. ఇప్పుడు అసిస్టెంట్ లైబ్రరీయన్లో ఓసీకి 1 ఉంది, అదే 1 పోస్టు. నెక్స్ట్ లైబ్రరియన్ గ్రేడ్ 2లో ఓసీకి 1 ఉంది, టోటల్ 1 ఉంది. యూడీ స్టెనోగ్రాఫర్లో ఓసీకి 4 ఉన్నాయి. అందులో బీసీఏకి 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 1కి 1 ఉంది, గ్రూప్ 2కి 1 ఉంది. టోటల్ 7 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ వచ్చేసరికి 31 పోస్టులు ఉన్నాయండి. ఓసీలో వచ్చి మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీలో 31 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 7 ఉన్నాయి, ఏబీసీఏకి 6, బీసీబీకి 8, బీసీసీకి 1, బీసీడీకి 6, బీసీఈకి 3, మళ్ళీ ఎస్సీ గ్రూప్ 1కి 1, గ్రూప్ 2కి 5, గ్రూప్ 3కి 6, ఎస్టీకి 4. టోటల్ 78 వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్కి. ఓకే. సో ఇవి వచ్చేసరికి పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి వేకెన్సీస్ అండి. ఎవరైతే పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఎగ్జామినర్ వచ్చేసరికి 10 పోస్టులు ఉన్నాయండి. అందులో ఈడబ్ల్యూఎస్కి 4 ఉన్నాయి, బీసీఏకి 2 ఉన్నాయి, బీసీబీకి 2 ఉన్నాయి, బీసీడీకి 2 ఉన్నాయండి, బీసీఈకి 1 పోస్ట్ ఉంది. ఎస్సీలో గ్రూప్ 2కి 2, గ్రూప్ 3కి 2, టోటల్గా ఎస్టీకి 1. టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే 27 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో పీడబ్ల్యూబీడీలో పీడబ్ల్యూబీడీసీలు కేటగిరీలో 1 ఉంది. నెక్స్ట్ ఎంఎస్పీకి 2 ఉన్నాయి. నెక్స్ట్ టైపిస్ట్ వచ్చేసరికి ఓసీలో 16 పోస్టులు ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్కి 5 ఉన్నాయి, బీసీఏకి 4, బీసీబీకి 5, బీసీసీకి అసలు ఏమీ లేవు, బీసీడీకి 3, బీసీఈకి 2, ఎస్సీ గ్రూప్ 2కి 3, గ్రూప్ 3కి 3, ఎస్టీకి 3, మొత్తం 44 అండి. నెక్స్ట్ కాపీయిస్ట్ వచ్చేసరికి ఓసీలో 11 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్కి 6 ఉన్నాయి. ఓకే. బీసీఏకి 3, బీసీబీకి 3, బీసీడీకి 1, బీసీఈకి 2. టోటల్ ఎస్సీ గ్రూప్కి వచ్చేసరికి ఎస్సీ గ్రూప్ 2లో 2 ఉన్నాయి, గ్రూప్ 3కి 3 ఉన్నాయి. టోటల్ వచ్చేసరికి 3 వేకెన్సీస్ అండి. ఎస్టీకి టోటల్ 34 వేకెన్సీస్ ఉన్నాయండి.
నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఓసీలో 21 ఉన్నాయండి డేటా ఎంట్రీ ఆపరేటర్స్. అందులో ఈడబ్ల్యూఎస్కి మళ్ళీ 5 ఉన్నాయి మళ్ళీ సపరేట్గా. బీసీఏకి 4, బీసీబీకి 4, బీసీసీకి 1, బీసీడీకి 3, బీసీకి 2, ఎస్సీ గ్రూప్ 1కి 1, గ్రూప్ 2కి 3, గ్రూప్ 3కి 3, ఎస్టీకి 3, టోటల్ 50 పోస్టులు ఉన్నాయి. పీడబ్ల్యూబీడీలో ఏకి 1 ఉంది, బీకి 1 ఉంది, ఈఎస్ఎంకి 2 ఉన్నాయి, ఎంఎస్పీకి 1 ఉంది. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్స్ స్టెనోగ్రాఫర్ 1 పోస్ట్ ఉంది, అది ఓసీలోనే ఉంది. ఆఫీస్ సబార్డినేట్ 9 పోస్టులు ఉన్నాయి, అందులో ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, బీసీఏకి 2 ఉన్నాయి, బీసీబీకి 1 ఉంది, బీసీడీకి 2 ఉన్నాయి, బీసీఈకి 1 ఉందండి. ఓకేనా. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 2, గ్రూప్ 3లో 1, మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. పీడబ్ల్యూబీడీలో బీలో 1 ఉంది, ఏఎస్ఎంలో 1, ఎంఎస్పీలో 1. సో టోటల్ కనుక మీరు వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్ 300 వేకెన్సీస్ అండి. అందులో కేటగిరీ వైజ్ క్యాస్ట్ వైజ్ చూసినట్లయితే ఓసీలో 121, ఈడబ్ల్యూఎస్కి 33, బీసీఏకి 24, బీసీబీకి 26, బీసీసీకి 3, బీసీడీకి 19, బీసీఈకి 12, ఎస్సీ గ్రూప్ 1కి 4, గ్రూప్ 2కి 20, గ్రూప్ 3కి 20, ఎస్టీకి 18. సో టోటల్గా మనకి 300 వేకెన్సీస్ వచ్చాయండి బ్రేకప్. ఓకే. ఉమెన్ రిజర్వేషన్ ఆఫ్ 33 1/3% ఆఫ్ పోస్ట్ వుడ్ బీ ఫిల్డ్ యాజ్ పర్ ది GOMS 77 డేటెడ్ 2/8/23 ఇష్యూడ్ బై జనరల్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి 33% రిజర్వేషన్ వస్తుందండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజర్వ్స్ ద రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి. ఓకేనా. సెలక్షన్ అగైన్స్ట్ BCE వేకెన్సీ బిల్ however be subject to the outcome of civil appeal pending consideration before the Honorable Supreme Court of India. అదేదో BCE వేకెన్సీ యొక్క రిజర్వేషన్ గురించి హైకోర్టులో ఈ సివిల్ అపీల్ అనేది పెండింగ్లో ఉందంటండి. అది అయిన తర్వాతే దాని యొక్క BCE వేకెన్సీస్ అనేవి దాని మీద క్లారిటీ వస్తుందని ఇచ్చారు. నెక్స్ట్ ఈ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ ద పోస్ట్, the next meritorious candidate may be considered for provisional selection. The wait list would be maintained for a period of 1 year అండి. వెయిటింగ్ లిస్ట్ అనేది 1 year వరకు మెయింటైన్ చేస్తారంట. ఎవరైతే జాయిన్ అవ్వలేదో నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వాళ్ళని కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ చూసినట్లయితే అండి, మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ లా 3 years or 5 years కోర్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ ఆర్ ఏ స్టేట్ యాక్ట్ ఆర్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. లా చేసి ఉండాలండి సెక్షన్ ఆఫీసర్స్కి. నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఆఫ్ బీటెక్, CSE, ECE, EEE, IT or MSc Computer Science of a university in India established or incorporated by or under a central act, provincial act or a state act or from any institution recognized by the University Grants Commission. Must have a certificate with 5 years of work experience on networking and server maintenance administration. 5 years of work experience ఉండాలండి ఖచ్చితంగా. ఎక్స్పీరియన్స్ అడిగారు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసరికి మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్. ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ అనేది చేసి ఉండాలండి. ఓకేనా. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఆర్ టైప్ రైట్ ఇంగ్లీష్ బై హైయర్ గ్రేడ్ 45 words per minute. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రరీయన్ అండి, దీనికి బి లైబ్రరీ సైన్స్లో బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్లో చేయాలండి. లేదంటే మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ లా 3 years or 5 years ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై యువర్ సెంట్రల్. అంటే లా చేసి ఉండాలి, లేదంటే లా చేసి ఉండాలి అండ్ బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్లో చేసి ఉండాలి, మళ్ళీ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు చాలా రేర్గా ఉంటారండి, వాళ్ళు కనుక అదృష్టవంతులే. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ అండి, లైబ్రరీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా అండి. ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ లాలో డిగ్రీ చేస్తే సరిపోతుంది. అసిస్టెంట్ లైబ్రరీకి మట్టుకు ఖచ్చితంగా లాలో అడిగారు. లైబ్రరియన్ గ్రేడ్ 2కి మట్టుకు ఎనీ డిగ్రీ చేసుండి మస్ట్ ప్రాసెస్ డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అడిగారు. నెక్స్ట్ యూడీ స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా 3 years or 5 years కోర్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ అండి. ఇది కూడా ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ లాలో కానీ డిగ్రీ అయి ఉండాలి. అండ్ ఇంకోటి ఏమి ఉండాలంటే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్స్ది రాసి ఉండాలండి యూడీ స్టెనోకి. అసిస్టెంట్ ఎగ్జామినర్కి వచ్చేసరికి రెండింటికి ఒకటే క్వాలిఫికేషన్, మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా అండి. ఎనీ డిగ్రీ 3 years కానీ 5 years ఆఫ్ ఏ కోర్స్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ recognized by the University Grants Commission or any other degree equivalent to such qualification. సో లాస్ట్లో మళ్ళీ ఇచ్చారు చూడండి, ఆర్ ఎనీ అదర్ డిగ్రీ
ఈక్వలెంట్ టు సచ్ క్వాలిఫికేషన్. సో ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అసిస్టెంట్ ఆర్ ఎగ్జామినేటర్కి. దీనికి కూడా అంతే. బట్ ఏంటంటే వీటికి ఏంటంటే షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. లైబ్రరీయన్కి ఏంటంటే బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉండాలండి. నెక్స్ట్ టైపిస్ట్ వచ్చేసరికి టైపిస్ట్ కాపీయిస్ట్ రెండింటికి ఒకటే. మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లైన్ 3 years or 5 years కోర్స్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అంటే ఎనీ డిగ్రీ ఎందులో చేసి ఉండాలి, ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ లాలో కానీ చేసి ఉండాలండి. లేదు అనుకుంటే ఎనీ డిగ్రీ ఈక్వలెంట్ అయినా సరిపోతుంది. కానీ దాంతోపాటుగా మస్ట్ హ్యావ్ పాస్డ్ ది గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్లో ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కాపరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ ఏ స్టేట్ యాక్ట్ అండి. నెక్స్ట్ మస్ట్ పాస్ ది గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్. ఇది కూడా టైపిస్ట్ పాస్ అయి ఉండాలి 45 words per minute. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ అండి. మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా 3 years or 5 years కోర్స్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కాపరేటెడ్ సేమ్ అండి ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ డిగ్రీ. దాంతో పాటుగా ఖచ్చితంగా మస్ట్ హ్యావ్ పాస్డ్ ది గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్. షార్ట్ హ్యాండ్ చేసి ఉండాలండి 80 words per minute దీనికి. అండ్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ కూడా చేసి ఉండాలంట 45 words per minute. దీనికి 2 అడిగారు. ఏం అడిగారు, గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్ అడిగారు, హయ్యర్ అడిగారు. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ అండి. మస్ట్ పొసెస్ ద మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ ఏ పాస్ ఇన్ 7th class or equivalent examination. Candidates who failed intermediate or equivalent examination will be considered, but those who have higher qualification then that shall not be considered. విన్నారా అండి? ఇంటర్మీడియట్ వరకు కన్సిడర్ చేస్తారండి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఆఫీస్ సబార్డినేట్కి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ అండి. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 42 years అండి. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 42 years 42 సంవత్సరాలండి. వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ద రిలాక్సేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈజ్ 5 years. ఇన్ కేస్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ద ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ 10 years అండి. ద రిలాక్సేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ సర్వీసెస్ మెన్ బి యాజ్ పర్ రూల్ 12 అండి. వీళ్ళకి 5 years వస్తుంది అనుకుంటాండి ఎక్స్ సర్వీస్ మెన్. ద 5 years అనుకుంటున్నానండి, 5 years నాకు తెలిసి. సో కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏమనొద్దండి. సో ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ద రిలాక్సేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్ అండర్ స్పోర్ట్స్ కోటా విల్ బి యాజ్ ప్రిస్క్రైబ్డ్ అండి. వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రిజర్వేషన్ అండి. ద రిజర్వేషన్ షెల్ బి సబ్జెక్ట్ టు ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఉమెన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ రిజర్వేషన్ వర్తిస్తుందండి అకార్డింగ్ టు దేర్ కాస్ట్ అండి. సో ఎవరైతే కాస్ట్ అప్లై చేసుకుని రిజర్వేషన్ ఎవరైతే సెలెక్ట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్కి వచ్చేసరికి ఈ ఇయర్లో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ఏం చేయాలంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద ఫ్యామిలీ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 లక్షల కంటే బిలో అనేది తెచ్చుకోవాలండి. ఓబీసీ వాళ్ళు కూడా అంటే నాన్ క్రీమీ లేయరు 8 lakhs లిమిట్. డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి కండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశానండి. ద అప్లికెంట్ షల్ అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ పాస్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ చూడండి ఏమేమి సర్టిఫికేట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లియర్గా నోట్ చేసుకోండి. ద అప్లికెంట్ షెల్ అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఏంటివి అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే మీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది కదండి. ఇప్పుడు వాళ్ళు ఏవైతే ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అడిగారో మినిమం రిక్వైర్మెంట్స్లో ఆ సర్టిఫికేట్ ఒరిజినల్ అనేది మీరు ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆ పాస్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ అంటే అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నా ఉండాలి. లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర లేదు అని అనుకుంటే కనుక 10th class సర్టిఫికేట్ ఉంటుంది కదా, మనందరం పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా, అందులో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. సో అది అప్లోడ్ చేసుకోండి. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో మీరు బీసీఏ కానీ, బీ కానీ, సి కానీ, డి కానీ, ఈ కానీ, లేదు అనుకుంటే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాళ్ళు అప్లోడ్ చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 8 లక్షల లోపు మీ ఇన్కమ్ ఉందనేసి డిక్లేర్ చేసి అప్లోడ్ చేసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ద అప్లికెంట్ హూ ఇంటెండ్స్ టు అవైల్ రిజర్వేషన్ అండర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏబిసిడిఈ షల్ అప్లోడ్ లేటెస్ట్ కమ్యూనిటీ అండ్ ఆల్సో సర్టిఫికేట్ ఆఫ్ నాన్ క్రీమీ లేయర్. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా మీకు నాన్ క్రీమీ లేయర్ అప్లోడ్ చేయాలనేసి. సో అది వచ్చేసరికి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలండి. దాని యొక్క ఇన్కమ్ లిమిట్ వచ్చేసరికి 8 lakhs బిలో ఉంటుంది. నెక్స్ట్ ద అప్లికెంట్ క్లెయిమింగ్ అండర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా చెప్పాను కదా ఇందాక తీసుకోవాలి 8 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి.
సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ అప్లై చేసుకోవాలి. ప్రజెంట్ ఏదైనా జాబ్ చేస్తుంటే ఎన్ఓసి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు పెట్టుకుని మీరు అప్లై చేసుకోండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండి. సో ఇప్పుడు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి సెక్షన్ ఆఫీసర్, దీనికి మనకి సిలబస్ అనేది ఎలా ఉంటుంది, సెక్షన్ ఆఫీసర్ అనేది స్టాండర్డ్, డిగ్రీ స్టాండర్డ్ అనేది ఇస్తారంటండి లాలో. దీనికి లా ఇచ్చారు కదా, సో దానికి వచ్చేసరికి డిగ్రీ స్టాండర్డ్ ఇస్తారు. సో జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్ అండి, మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్, నెక్స్ట్ లా, సివిల్ అండ్ క్రిమినల్ 50 మార్క్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ సిస్టమ్ ఆఫీసరు. ఓకే, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి, కంప్యూటర్ ఆపరేటర్కి, అసిస్టెంట్ లైబ్రరీన్ గ్రేడ్ 2కి, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్కి, టైపిస్ట్, కాపీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, వీళ్ళందరికీ కూడా డిగ్రీ స్టాండర్డ్లో ఒకటే సిలబస్ అండి. జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్, జస్ట్ 80 మార్క్స్ పేపరు. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ఇది సిఎస్సి రిలేటెడ్ అడుగుతారేమో అనుకున్నామండి, బట్ అవేం అడగట్లేదు. జస్ట్ మీకు సిలబస్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అడుగుతున్నారండి. సో యూ హ్యావ్ టు వర్కౌట్ ఆన్ దట్. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి 10th క్లాస్ సిలబస్ ఇస్తారంటండి. జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ 50 మార్కులు అండి, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. సో ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్కి ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ సిలబస్ ప్రిపేర్ అవ్వండి. సో జనరల్ నాలెడ్జ్ అంటే రోజు డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి, మెంటల్ ఎబిలిటీ అంటే ఈజీగానే ఉంటుంది, అది 10th క్లాస్ లోపు సిలబస్ ఉంటుంది. సో చూసుకోండి. ఓకే, ఇది వచ్చేసరికి టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటండి. ఓకేనా, ఫర్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్, 80 మార్క్స్. ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి 90 minutes అండి. ఓకేనా, సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ గురించి మెన్షన్ చేయలేదు, సో మేబీ నెగిటివ్ మార్కింగ్ ఉండకపోవచ్చు. సో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి బైలింగ్వల్ అంటండి, ఇంగ్లీషు తెలుగు రెండిట్లో ఉంటుందంట. సో చూసుకుని అప్లై చేసుకుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఓసీకి ఇది ఎప్పటి నుంచో ఉంటుందేనండి. ఓసీకి 40% వస్తేనే మినిమం ఎలిజిబుల్ వాళ్ళు ఏ జాబ్కైనా. ఎవరైనా కంప్యూటర్ లేకపోయినా మీరు అసలు కాంపిటీటర్ లేకపోయినా మీరు టాప్ వచ్చినా సరే మీకు మినిమం 40% మార్క్స్ రాకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్టు, అది దాని అర్థం. నెక్స్ట్ సో ఇవన్నీ కూడా మినిమం ఉండే ప్రతి ఎగ్జామ్కి ఉండే మినిమం విచ్వేనండి, మినిమం రూల్స్ అండి ఇవన్నీ కూడా. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇవన్నీ చూసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ అండి. సో అప్లికెంట్స్ బిలాంగ్ టు ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి వచ్చేసరికి 800 అండి. సో మిగతా వాళ్ళకి ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 400 అండి. ఒక్కొక్క పోస్ట్ అంటే మీరు 2 పోస్టులకి అప్లై చేయాలంటే 2 పోస్టులకి సపరేట్గా మీరు పేమెంట్ చేయాలని అడుగుతున్నారండి. పోస్ట్ అయితే మీరు అన్ని కేటగిరీస్ వాళ్ళు 800 అండి, ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు తప్పించి. సో ఇవన్నీ కూడా సర్వీస్ రూల్స్, అవన్నీ కూడా కొన్ని డీటెయిల్స్ అన్నీ అండి, నోటిఫికేషన్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఎవరైతే ఇది వచ్చేసరికి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేస్తారు కదా, మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ మొత్తం మెన్షన్ చేశారండి. సో ఎవరైతే డౌట్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ డెస్క్ కూడా ఇచ్చారు, ఫోన్ నెంబర్స్ను కాంటాక్ట్. సో ఇదండి నోటిఫికేషన్. సో మీకు ఈ నోటిఫికేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అవి మీకు రిప్లై ఇస్తాను. ఇంకోటి, ఈ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఎవరికైతే కావాలో, ఇంతకుముందు కూడా 2-3 వాటికి మీరు అడిగారండి, నేను అప్లికేషన్ ఆన్లైన్ చేయటం నేను చేశాను అప్లికేషన్ ప్రొసీజర్. సో ఎవరికైతే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో, ఆన్లైన్ అప్లికేషన్కి ఎవరైతే చేయాలని అడుగుతారో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సో నేను ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఎలా చేయాలో నేను వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఓపిక్గా వీడియో చూసినందుకు. అండ్ ఇది మంచి నోటిఫికేషన్స్ అండి, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే దిస్ ఆర్ వెరీ గుడ్ జాబ్. సో అప్లై చేసుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మిస్ కాకుండా అప్లై చేసుకోండి. ఇంకా లాస్ట్లో చిన్న మనవి, ఎవరైతే నా వీడియో ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.